నా దగ్గర కొంచెం కాకరకాయలు ఉండిపోయాయండి. ఆ కాకరకాయలు ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ముక్కలు కోసి పెట్టుకున్నాను. నాకు సడన్గా అనిపించింది, కాకరకాయతో నలుగురు తినేట్టుగా పొడిగి చేసుకోగలిగితే చాలా బాగుంటుంది కదా, మీకు చూపించినట్టు ఉంటుంది అనుకున్నాను నేను. ఇదిగోండి కాకరకాయలు. మా పుష్ప ఇలా ముక్కలు కోసి పెట్టింది. కొంచెమే ఉన్నాయిలేండి, 3 కాకరకాయలు పండిపోయి. సరే, పొయ్యి మీద కళాయి పెట్టి కొంచెం నూనె వేసాను. దీంతో కాకరకాయ పొడి ఎలాగ చేసుకోవాలో చూసుకుందాం. కొంచెం నూనె వేసాను. కొంచెం ముక్కలు కదండి ఉన్నాయి, మీకు చూపించడానికే ఊరికే అలాగా కొంచెం నూనె వేసాను. సిమ్లో పెట్టుకొని ఆ ముక్కలు వేపుకుందాం. ఇదిగోండి ఇలా కాకరకాయలు వేసుకొని ఇప్పుడు కొంచెం అలాగా వేపుకుంటూ ఉందాం. ఎంతవరకు వేపుకోవాలో నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు చూసారా, అలా నెమ్మదిగా సిమ్లోనే ఉండాలి. చూడండి, పూర్తిగా సిమ్లోనే ఉంది మన స్టవ్. కొంచెం కూడా హైలో పెట్టలేదు. పూర్తిగా సిమ్లోనే మనం వేపాలి. అలా వేపినప్పుడే లోపల వరకు కూడా వేగుతాయి అన్నమాట. బాగా వేగాలి. కనీసం 10 నిమిషాలు, పావు గంట పడుతుందండి. చూద్దాం. ఇదిగోండి, ఇది ఇలా తిప్పుతూ వేపుతూనే ఉన్నాను. ఇదిగోండి ఇలాగ అవుతుంది. ఇంకా వేగాలి, అది రంగు మారిపోవాలి. అది అంతవరకు నెమ్మదిగా సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి. ఈ లోపలే నేను కొంచెం వెల్లుల్లిపాయలు ఒలుచుకున్నానండి. అంటే ఈ పై పొట్టు తీయకూడదు. పాయని ఇలాగా విడదీసి ఉంచాలన్నమాట. వెల్లుల్లిపాయని ఇలా గుడ్లుగా విడదీసి ఉంచాలి. తర్వాత కొంచెం కరివేపాకు తీసుకున్నానండి. ఇది ఉట్టి పెంకు మీద వేపుకుంటాను. అయితే ఉట్టి పెంకు మీద వేపుకుంటాను, లేదంటే ఉట్టి కళాయి మీద వేపుకుంటాను. లేదంటే ఓవెన్లో పెట్టేసుకుంటే 5 నిమిషాల్లో అది ఫటాఫట్ అయిపోద్ది. ఒకసారి ఓవెన్లో పెట్టి చూపించమంటారు ఏంటి? సరే, ఓవెన్లో పెట్టుకుందాం ఒకసారి. ఇదిగోండి, దీన్ని తీసి ఓవెన్లో పెట్టుకుందాం. ఇదిగోండి ఇలాగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఉదయం మనం చేసుకున్న జీలకర్ర పొడి, ఇదిగోండి జీలకర్ర పొడి, ధనియాల పొడి చేసి పెట్టుకున్నాను. ధనియాల పొడి అప్పటికప్పుడు వేపుకొని చేసుకున్నా పర్వాలేదండి. కాకపోతే నేను డ్రై రోస్ట్ చేసుకున్న ధనియాల పొడి పెట్టుకుంటాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకుంటాను. ఈ 2 వేసాను. తర్వాత మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు. ఇదిగోండి 2 మినిట్స్ నేను ఓవెన్లో పెట్టుకుంటే ఇలాగ అయిపోయింది. లేదంటే మనం కాకరకాయలు వేపుకున్న నూనెలోనైనా సరే మనం కరివేపాకు వేపుకోవచ్చు. ఇందులోనే కొంచెం చింతపండు, ఇలాగ పిక్క కానీ తొక్కు కానీ లేకుండా తీసుకున్న చింతపండు, మనం వెచ్చపెట్టుకున్న ఈ కరివేపాకు కూడా ఇందులోనే వేసేద్దామండి. ఇలా అన్నీ మిక్సీలో వేసుకొని మిక్సీ పడదామండి. కొన్ని కరివేపాకు మామూలుగా తీసి ఉంచాను. ఇది మాత్రం ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి. తిప్పుకోకపోతే మాత్రం మనకు అయిపోయినట్టే, మాడిపోద్ది, అడుగును మాడిపోద్ది. అలా కాకుండా మొత్తం అంతా ఈవెన్గా చూసారా ఎలాగ వేగుతుందో. ఇప్పుడు ఇది మిక్సీ చేద్దామండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కొంచెం సాల్ట్ వేద్దామండి. మీరు గమనించే ఉంటారు, ఇంతవరకు నేనైతే మిరపకాయలు వేయలేదు. ఇదిగోండి పక్కన పెట్టుకున్న కరివేపాకు కూడా ఇందులో వేసుకున్నాను. ఈ కరివేపాకు ఒక వాసన ఈ కాకరకాయలకు కూడా పడుతుందని. ఇలా మిక్సీ పట్టుకున్న దానిలోకి ఇందాక మనం చేసి పెట్టుకున్న పొడి, అదే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, చింతపండు, ఈ పొడి ఇందులో వేసుకొని ఈ కారం కలిసేటట్టుగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇది మనం ఇదే దీనిలోకి తీసుకున్నాం. చూడండి, 2 వేరే వేరేగా ఉన్నాయి. అంటే కాకరకాయలు వేపినవి వేరేగా ఉన్నాయి, మనం చేసుకున్న మిశ్రమం కూడా వేరేగానే ఉంది. ఇప్పుడు ఈ కాకరకాయల్లోకి మాత్రమే ఉప్పు వేసుకొని, కాకరకాయలు కొంచెం చల్లారే కదా, ఉప్పు వేసుకొని మనం దాన్ని బాగా చేత్తోనే కలపాలి. ఇంకోండి ఇలాగ చేత్తోనే కలపాలి. కాకరకాయలు మిక్సీ పెట్టాం కాబట్టి, మిక్సీలో వేయం కాబట్టి అవి దగ్గరికి చేత్తోనే కలుపుతూ ఉండాలి. ఆ ఉప్పు అంతా పట్టే వరకు చేత్తో కలిపితే అది కొంచెం అంటే పొడి అవుతుంది, అలాగనమాట. ఇదిగోండి చూడండి, ఆ ఉప్పు వేసి ఇలాగా గట్టిగా, అంటే మనం మిక్సీలో వేయకుండా ఇలా చేత్తోనే ఇలా పొడి చేసుకున్నాం అనమాట.
అక్కడక్కడ కొంచెం కొంచెం కాకరకాయ ముక్కలు కూడా తగులుతూ ఉండాలి ఈ పొడిలోకి. ఇప్పుడు మొత్తం ఇదంతా కలిపి పొడి చేసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకుందాం మనం ఇప్పుడు. ఇదిగోండి చూడండి అసలు ఎంత సువాసన, ఎంత బాగుందో. ఇప్పుడే మా పాపాయికి టేస్ట్ చూపించాను, సూపర్గా ఉంది మమ్మీ అని చెప్తోంది. దీన్ని వేడి అన్నంలో నెయ్యితో ఫస్ట్ ముద్ద తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. షుగర్ పేషెంట్లకి ఇంకా ఇంకా మంచిది. ఇందులో ఉండేవన్నీ కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ కాబట్టి మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి నేను చెప్పిన పద్ధతిలోనే అన్నీ వరుసపెట్టి అలా చేసి ఎలాగుందో మీరు నాకు కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఆ పొడి నచ్చితే లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆ మూడే కాదండి, షేర్ కూడా చెయ్యాలి మీకు నచ్చితే. ఈ పొడి మీకు నచ్చింది అనుకోండి, ఇంత బాగా చేసింది శోభ అని చెప్పి షేర్ చేయండి, ఓకేనా? అంటే లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మీరు నా ఫ్రెండ్స్ కదా, తప్పకుండా చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరి ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం, హెల్దీ రెసిపీస్తోనే కలుద్దాం మనం, ఓకేనా? బాయ్. ఇదిగోండి ఇలాగ ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవడమే. చల్లారిన తర్వాత మీకు కావాల్సినప్పుడు ఫస్ట్ ముద్దలోకి నెయ్యి వేసుకొని తినాలండి.